అరే మామ ఇప్పుడే L2 ఎంపరర్ మూవీ చూశాను. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. మోహన్ లాల్ అయితే మామూలుగా లేడు. పృథ్వీరాజ్ డైరెక్షన్ అయితే టాప్ నాచ్. ఒక హాలీవుడ్ రేంజ్లో మాత్రం తీసాడు. సెకండ్ హాఫ్లో జంగిల్ ఫైట్ ఉంటుంది మామ, అది ఒకసారి చూసి బా తోపు తీసాడు అసలు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. కానీ మామ ఏంటంటే మొదట్లో కొంచెం బోర్ కొట్టేస్తుంది మామ. కథ స్లోగా అలా స్టార్ట్ అవుతుంది. కేరళ పాలిటిక్స్ కొంచెం డ్రామా అటు ఇటు సాగదీసినట్టు అలా అలా అనిపిస్తుంది. కానీ ఆ మూవీ స్టైల్ కథ అన్నట్టు అవన్నీ చాలా బాగున్నట్టుంది. క్లైమాక్స్లో ట్విస్టులు ఉంటాయి కానీ అరే ఇది ఆల్రెడీ ఊహించాం కదా అన్న ఫీల్ అయితే వస్తుంది. విలన్ కూడా మోహన్ లాల్కి సరితూగినట్టయితే అంత అనిపించదు. అంటే అసలు ఇద్దరికి పోటీ లేదు అన్నట్టు అదొకటి అనిపిస్తుంది. స్టోరీ ప్లాట్ ఏంటంటే మామ, స్టీఫెన్ ఎండపల్లి అలియాస్ ఖురేషీ అబ్రహీం ఒక ఇంటర్నేషనల్ క్రైమ్ లార్డ్ మామ. లూసిఫర్లో చూపించినట్టే అతని బ్యాక్ స్టోరీ కొంచెం డీప్గా ఇందులో డీటెయిల్గా చూపిస్తారు. కేరళ రాజకీయాల నుంచి గ్లోబల్ నెట్వర్కింగ్కి ఎలా ఎదిగాడు, అతని బ్యాక్ స్టోరీ, ఫ్యామిలీ స్టోరీ ఇవన్నీ కొంచెం యాడ్ చేసి లైక్ కొన్ని డిస్టెన్స్ సాంగ్స్తో ఇవన్నీ లైక్ క్లైమాక్స్ అలా యాడ్ చేస్తాడు. స్టోరీ అయితే బాగానే ఉంది మామ. స్టార్టింగ్లో స్టోరీ కొంచెం స్లోగా అనిపిస్తుంది మామ, అలా అలా సెకండ్ హాఫ్కి వెళ్ళే కొద్దీ కొంచెం పీక్స్లోకి వెళ్ళిపోద్ది మామ. నాకైతే పర్టికులర్గా కొన్ని సీన్లు అయితే చాలా బాగా నచ్చాయి మామ. ఇంటర్వల్ బ్లాగ్ అయితే చాలా బాగా నచ్చింది మామ. సెకండ్ హాఫ్లో జంగిల్ ఫైట్ సీన్ ఒకటి ఉంటుంది మామ, కొత్త బాగా ఉంటుంది. అది మాత్రం సినిమాటోగ్రఫీ మాత్రం వేరే లెవెల్ మామ. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్లా ఉంటుంది మామ. బీజియం గురించి చెప్పాలంటే అరే ఏంట్రా బాబు, అసలు ఆ సౌండ్ మాత్రం అంటే ఎమోషనల్ టైంలో ఎమోషనల్ బీజియం కానీ కూస్ బంప్స్ వచ్చే టైంకి ఆ బీజియం మాత్రం చాలా బాగుంది మామ. థియేటర్ మాత్రం మంచిది వెళ్ళండి, మంచి థియేటర్కి వెళ్ళండి. క్లైమాక్స్ ముందు ఒక చేజ్ సీన్ ఉంటుంది మామ, వామ్మో అనిపిస్తుంది అసలు. ఇంకా మోహన్ లాల్ ఎంట్రీ సీన్ గురించి చెప్పాలంటే అసలు అసలు ఫుల్ గూస్ బంప్స్ మామ. ఫ్యాన్స్కి మాత్రం ఒక్కొక్కడికి మామూలు గూస్ పింపుల్స్ రావు మామ. ఇప్పుడు పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదామా. అసలు మోహన్ లాల్ గురించి అసలు చెప్పనక్కర్లేదు మామ. అసలు అలాగే స్క్రీన్ మీద కనిపిస్తే చాలు. లూసిఫర్లో చూసినట్టే అసలు ప్రతి సీను ప్రతి ఇది గూస్ బంప్స్ మామ. అతని లుక్, ఆ డైలాగ్ డెలివరీ చూస్తే ఫ్యాన్ అయినా కాకపోయినా లేచి చప్పట్లు కొడతాడు. అలా ఉంది మాత్రం ఈసారి పర్ఫార్మెన్స్. పృథ్వీరాజ్ డైరెక్షన్తో పాటు ఒక చిన్న రోల్లో కనిపిస్తాడు, బాగానే చేశాడు. కానీ నాకు అంత ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ అయితే అంత అనిపించలేదు. లూసిఫర్తో పోలిస్తే టొవినో థామస్కి ఇందులో కొంచెం ఎక్కువ స్కోపే ఇచ్చారు. యాక్షన్ సీన్స్లో చాలా బాగా అనిపిస్తాడు. కానీ క్యారెక్టర్ ఇంకా బాగా రాసుకుంటే బెటర్ ఉండేదని నాకు అనిపించింది. మంజు వారియర్ కూడా ఓకే ఓకే అని అనిపిస్తుంది. ఆమె సీన్స్ ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు అందరూ. కానీ ఇవన్నీ పెద్దగా గుర్తుండే రూల్స్ కావు. విలన్ రోల్కి వస్తే మామ ఇదే కొంచెం డిసప్పాయింట్గా ఉంటుంది మామ. అంటే మోహన్ లాల్కి సరిపడే అంత రేంజ్లో అయితే ఉండదు. అంటే కొంచెం వీక్ క్యారెక్టర్లా అనిపిస్తుంది విలన్ రోల్ మాత్రం. ఎలివేషన్ సీన్స్, బీజిఎం ఇవన్నీ కావాలనుకుంటే ఇప్పుడే టికెట్ బుక్ చేసుకొని వెళ్ళిపోమా. చూసి మూవీ ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయమామ. మామ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను, కొంచెం సపోర్ట్ కావాలి. లైక్ చేసి షేర్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మూవీ ఎలా అనిపించే మాత్రం కింద తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.